అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో ఇవాళ నేను నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని షూట్ చేసి పోస్ట్ చేశాను. కొంచెం తప్పులు దొర్లినా అటు ఇటు ఉన్నా సర్దుకొని క్షమించండి. సో ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీను. ఏమీ వర్క్ లేదు, ఓన్లీ ఇంట్లో వర్కే అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. గౌరవి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నేను ఇంటి పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో మొత్తం బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసి చిమ్ముకుంటా వచ్చేసాను. ఇది కిచెన్, మై మినీ కిచెన్ అండ్ దట్ ఈజ్ మినీ ఫ్రిడ్జ్. అది ఒక 150 లీటర్స్ ఫ్రిడ్జ్ అనమాట. కింద స్పేస్ ఆక్యుపై చేస్తున్నాను, పైకి ఎక్కిచ్చేసాం, కరెక్ట్గా సరిపోయింది. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ పైన ఉండేది ఏంటి, ఫ్రిడ్జేనా అని అడుగుతారు. అవును, అది ఫ్రిడ్జే నేను కన్ఫర్మ్ చేస్తానన్నమాట. సో అందుకే ముందుగా చెప్పేస్తున్నాను, అది ఫ్రిడ్జే, పనిచేస్తుంది, రన్నింగ్లోనే ఉంది. కాకపోతే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువ సామాన్లు సరిపోవు అనమాట, ఎలా పడితే అలా దొరికేస్తే. నేను ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ పర్పస్ అనేది ఫిట్నెస్ జర్నీ ఎలా ఉంది, ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత తగ్గాను, వెరీ జెన్యూన్ రిజల్ట్స్ పెడదామని. ఫుడ్ ట్రాకింగ్ కానీ, హెల్దీ హ్యాబిట్స్ ట్రాకింగ్ కానీ, ఏదైనా ఒక హాబీ తీసుకొని ఆ హాబీని ట్రాక్ చేసుకుంటూ త్రూ వీడియోస్ ద్వారానే హాబీ నేర్చుకుంటూ దాంట్లో ఎలా డెవలప్ అయ్యాను, ఇలాంటివన్నీ చేద్దామని ఇది పెట్టాను. పెట్టి కూడా 1 year అవుతుంది, అయినా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం అంత పోస్ట్పోన్ చేస్తామన్నమాట. అంటే కొన్ని పనులు ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అనే పనులు ఉంటాయి. అలాంటివి కొంచెం లైట్ తీసుకుంటాము. బట్ ఇది మాత్రం చాలా డిలేనే అయ్యింది. కానీ ఇంకొక తొందరలో, అతి తొందరలో ఆ వీడియోస్ టూ మచ్ కన్సిస్టెన్సీతో పెడదామని అనుకుంటున్నాను. సో ఈ వర్డ్ చెప్పినందుకన్నా నేను పెడతానేమో, చూడాలి. లేదు, పెడతాను ఖచ్చితంగా. టూ మచ్ కన్సిస్టెన్సీతో నేను అనుకున్న వీడియోస్, నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయాలా, నా మైండ్ సెట్, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే వాళ్ళు వీడియోస్ చూసి మోటివేట్ అవ్వాలని, తద్వారా నేను మోటివేట్ అయ్యి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలా. నా హెల్త్ కానీ, ఫిట్నెస్ అప్డేట్స్ కానీ, ఇలాంటివన్నీ షేర్ చేసుకోవాలి, నాలాగున్న వాళ్ళని మోటివేట్ చేయాలి, నేను మోటివేట్ అవ్వాలన్న మెయిన్ పర్పస్తో పెట్టాను. అట్ ద సేమ్ టైం ఇంకా వ్లాగ్లు, రివ్యూలు, ఇంకా ఇవి అన్నీ పెడదామని అనుకున్నాను. బట్ ఏ ఛానల్కైనా మెయిన్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని చుట్టూరు ఎన్నైనా చేయొచ్చు. బట్ మెయిన్ పర్పస్, ఈలోపు మన ఛానల్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండడానికి కొంచెం పాపది కంటెంట్ అవి ఇవి పెడుతూ ఉన్నాను. ఈలోపు 1 year అయిపోయింది. బై ద వే, హాల్లో ఉన్న కుప్ప బట్టలు ఇప్పుడు మడవాలి. అవి మడవక ముందే ఇంకొక బ్యాచ్ ఆఫ్ బట్టలు రెడీ అయిపోయి ఉతకడానికి. జనరల్గా నాకు ఇల్లు ఆర్గనైజ్ చేయడము, అన్ని నీట్గా సర్దుకోవడం మ్యాండేటరీ, నాకు ఓసిడి అని చెప్పచ్చు. కానీ బట్టల విషయం మాత్రం ఉతికిన తర్వాత తీసి మడవడం అనే టాస్క్ మాత్రం ఎందుకు చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఆ మడవడం కూడా మనకి ఎలా ఉండాలి అంటే షోరూంలో ఉన్నట్టు ఉండాలన్నమాట, అన్నీ ఒకేలాగా. కాబట్టి ఇంకా పని ఎక్కువ అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మన కుట్టి స్కిన్ కేర్ అనమాట ఇది. అయితే 2 steps లేదంటే మ్యాక్సిమం 3 steps స్కిన్ కేర్. 3 steps ఏంటంటే సిరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. 2 steps అయితే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అంతకుమించి ఏముండదు. వన్స్ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకుంటా ప్రశాంతంగా. దీపం పెట్టుకున్న తర్వాత ఫుడ్. 3 step స్కిన్ కేర్కి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చూడకండి, అవన్నీ మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్లు అండ్ సిరమ్లే అంతే. స్టాక్ ఐటమ్స్ కూడా అక్కడే ఉన్నాయి, లోపల సరదలేదు. సో అందుకే అన్నీ ఉన్నాయి. పొద్దున 11-11:30 లోపు ఫ్రెష్ అయితే ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టుకుంటే అదొక పీస్, సుకూన్ అనమాట. ప్లెజెంట్గా ఉంటుంది. ఆ దీపాలు వెలుగుతూ ఆ ధూపం అన్నీ ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది. సో దీపం పెట్టేసుకుంటాను ఖచ్చితంగా. దేవుడి గదిలో ఆ పాత పూలు అన్నీ తీసేసి క్లీన్ చేసేసి ఫ్రెష్ పూలతో డెకరేట్ చేసుకొని దీపం పెట్టేసుకుంటాం. ఇంట్లో ఏం పళ్ళు లేవు పెట్టడానికి. సో అందుకని జస్ట్ తీర్థం, పంచపాత్ర వాటర్ మాత్రం పెట్టాను. సో అదనమాట సంగతి. వీలైనంత తొందరగా మనము ఒక ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇనీషియల్గా ఒక 21 day ఛాలెంజ్, తర్వాత ఆ 21 daysకి ఇంత టార్గెట్ వెయిట్ లాస్ అవ్వాలి అనేది పెట్టుకొని, అంటే మధ్యలో ఇంకా బ్రేక్స్ రాకూడదు 21 daysకి. లైక్ మన లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లైక్ పీరియడ్స్, ఇలాంటివి లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నా 21 days. అందుకే 1 week లేట్ అవుతుంది. 21 days ఛాలెంజ్. ఆ 21 daysలో ఇంత వెయిట్ లాస్ అవ్వాలి, కరెంట్ వెయిట్ నుంచి ఇన్ని కేజెస్ తగ్గాలని టార్గెట్ పెట్టుకొని వాటి అప్డేట్స్తో వీడియోస్ చేస్తున్నాను. మీన్ వైల్ ఇంకొన్ని ఛాలెంజెస్ అనమాట.
వాటర్ ఇన్ లీటర్స్ తాగాలి, షుగర్ తినకూడదు, ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకుంటూ మన ఛానల్ జర్నీని ముందుకు తీసుకెళ్ళాలని, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏవైనా కొత్త ఉంటే కూడా మనం యాడ్ చేసుకుందాం అన్న పర్పస్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆ దేవుడిని బాగా గట్టిగా మొక్కుకున్నాను కూడా. మీరు కూడా మొక్కోండి ప్లీజ్ నా కోసం. సో అది అలా పూజ అయిపోయింది. ఆ రోజుకి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ లంచ్ కలిపి ఒకటే 11:30 or 12కి తీసుకుంటాను. ఇంకా డిన్నరు 6:30, 7 మ్యాక్స్ ఈ లోపు తీసేసుకోవడానికి మ్యాక్సిమం రోజులు ట్రై చేస్తాను. ఇంకా బయటికి వెళ్ళినా వేరే దగ్గరికి వెళ్ళినా కుదరినప్పుడు మాత్రం రెగ్యులర్గానే తింటాను. అక్కడికి వెళ్ళి మన పద్ధతులు ఫాలో అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంట్లో ఉంటే మాత్రం మ్యాక్సిమం అలా తినడానికే ట్రై చేస్తాను. సో ఇవాళ మన టిఫిన్ కమ్ లంచ్ వచ్చి ఇడ్లీ చట్నీ విత్ చీకట్లో మూవీ పెట్టుకొని చూశాను. ఓకే, మూవీ బాగానే ఉంది. నేను తిని అంతా అయ్యేసరికి పిల్ల ఇంటికి వచ్చేసింది. వీడియో ఇలా ఫోన్ స్ట్రైట్గా పెట్టి రికార్డ్ చేసేసాను మర్చిపోయి. ఆమె బాక్స్లో సామాన్లన్నీ తీసి బాక్స్ కడుక్కోవడానికి వెళ్ళింది అనమాట. గంట సేపు కడిగింది. చిరాకు వచ్చింది నాకు. తర్వాత అన్నం పెట్టిస్తే ఆ కోడిగుడ్డుని చీల్చి చెండాడుతుంది. మామూలుగా అయితే నేనే పెడతాను లేట్ చేస్తుందని, కానీ ఇవాళ ఆ పిల్లకే ఇచ్చాను తినమని. అనుకున్నట్టుగానే లేట్ చేసింది. స్కూల్కి లేట్గానే వెళ్ళింది. మ్యాండేటరీ టీవీ ఉండాల్సిందే తినేటప్పుడు. ప్రతి చెత్త భలే అపురూపంగా చూసుకుంటారు ఆ ఏజ్లో. ఆ బాక్స్లో అందుకే అన్ని సామాన్లు ఉన్నాయి. కోర్స్ మనం కూడా అలాగే ఉంటాం ఆ ఏజ్లో. అందుకే నేను ఆ పిల్ల ఏది ఎత్తిపెట్టుకొని ఇస్తాను, పడేయను. గన్ అంటది, మ్యాక్సిమం పడేయను, మరి పరమ చెత్త అయితే తప్ప అన్నీ ఎత్తిపెట్టుకుంటుంది. స్నాక్స్ తీసుకొని బాటిల్ తీసుకొని బయలుదేరేసింది స్కూల్కి. ఆ కుప్ప ఇంకా అలాగే ఉన్నాయి చూడండి బట్టలు. బాయ్ చెప్పేసి వెళ్తుంది మేడం గారు. ఇంకా పిల్ల వెళ్ళిన తర్వాత మడిచా నేను బట్టలు మడిచి సర్దేసుకున్నాను. సో అలాగా మధ్యాహ్నం 1 అయింది అప్పటికి. పొద్దున్నుంచి మధ్యాహ్నం వ్లాగ్ అది అనమాట సంగతి. జుట్టు చూడండి ఎలా పేలికలుగా ఉందో. స్టెప్ కటింగ్ చేయించుకున్నా. దయచేసి స్టెప్ ఎవరు చేయించుకోవద్దండి, అస్సలు బాగోదు. విత్ లేయర్స్ చేయించుకోండి, బాగుంటుంది. జస్ట్ ఒక టిప్, కనపడింది కాబట్టి జుట్టు. నాకు ఇల్లు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం. చాలా ట్రై చేస్తాను నీట్గా ఉంచుకోవడానికి ఎప్పటికప్పుడు. అందుకే పని కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా నీట్గా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అలాగే తొందరలో మన రెగ్యులర్ వీడియోస్తో కలుద్దాము. బాయ్.